10 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్‌గా జాబ్ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. అండ్ అంతకుముందు ఇదే విషయం అంటే 2013, 2014 వాళ్ళకి కూడా 10 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్‌గా కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. ఇదే విషయం ఇంతకుముందు నేను చెప్పాను. డెఫినెట్‌లీ 2012, 13, 14 వాళ్ళకి ఎక్కువ కెరియర్ గ్యాప్ ఉంటే ఆపర్చునిటీస్ తక్కువ అవుతాయి. అంటే జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ తక్కువ అవుతాయని నేను చాలా సార్లు చెప్పాను. వెరీ రీసెంట్‌గా కూడా మనము దీని గురించి కొన్ని డొమైన్స్ మీద కూడా మనం మాట్లాడుతున్నాం. వీటి మీద కాల్స్ ఉన్నాయి. ప్లాన్ చేసుకోండి అని చెప్పి. సో ఇప్పుడు ఏంటి అంటే 10 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్నా ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో ఇదైతే పక్కా అండి. జాబ్ వస్తుంది ఖచ్చితంగా అంటే మీకు మినిమమ్ కమ్యూనికేషన్ స్కిల్ కావాలి కంపల్సరీ. ఎక్కువ కెరియర్ గ్యాప్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా మీకు ఎక్కువ ఎక్స్‌ట్రీమ్‌గా మీకు కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఒక మంచి ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ తర్వాత ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే 6 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్నా లేకపోతే 9 ఇయర్స్, 8 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్నా రీసెంట్ డేస్‌లో చాలా మంది జాబ్స్ కూడా వచ్చాయి. వెరీ రీసెంట్‌గా డెవాప్స్ మీద కూడా ఇంకొక స్టూడెంట్‌కి జాబ్ అయితే వచ్చింది. అండ్ హ్యాపీగా జాయిన్ కూడా అయ్యాడు. సో ఇక్కడ ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 6 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్‌గా వస్తుంది. దాని ఇప్పుడు 10 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్‌గా వస్తుంది. ఒకసారి ఈ వీడియో చూడకపోతే ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఇక్కడ జనరల్ ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న కంపెనీ మైండ్ సెట్ కొంత మారింది. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ స్కిల్స్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్, రెస్పెక్ట్ ఆఫ్ యువర్ కెరీర్ గ్యాప్. ఇవన్నీ కాకుండా ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా, ఏం కెరీర్ గ్యాప్ ఉన్నా బాబు నీ దగ్గర స్కిల్ ఉందా లేదా. 2018 పాస్ అవుట్ పర్వాలేదు, నేను తీసుకుంటాను. 2019 అప్ టు 2019 వరకు కన్సిడర్ చేస్తున్నాను. 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 to 6 ఇయర్స్ కెరీర్ గ్యాప్. సో 5 to 6 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉన్నా పర్లేదు, మేము జాబ్ ఇస్తాం. కానీ మీకు రిక్వైర్డ్ స్కిల్ ఉందా లేదా. కానీ ఇక్కడ మనము ఫస్ట్ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే కెరీర్ గ్యాప్ ఉంటే ఫ్రెషర్గా మనం జాబ్ తెచ్చుకోవడానికి మనం జనరల్ ఏంటి కెరీర్ గ్యాప్ ఉంది, ఒకవేళ ఫ్రెషర్గా జాబ్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. కానీ కెరీర్ గ్యాప్ ఉండి ఫ్రెషర్గా తెచ్చుకోవడానికి కోడింగ్ సైడ్ వెళ్ళాలి. మనం కోడింగ్ సైడ్ వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, కెరీర్ గ్యాప్ ఉండి ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి మీరు గోవి కోడింగ్. ఒకవేళ ఫ్రెషర్గా జాబ్ రాలేదు అంటే 100% కోడింగ్ నేర్చుకుంటే ఫ్రెషర్గా జాబ్ వస్తుందంటే అలాంటి పరిస్థితి లేదు. మళ్ళీ దిస్ ఇస్ ఛాన్సెస్. కొంతమంది అంటారు నాకు 1% ఛాన్స్ ఉన్నా ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరీర్ యాజ్ ఎ ఫ్రెషర్. దట్ పర్సన్స్ విల్ కెన్ పర్స్యూ కోడింగ్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కానీ కెరీర్ గ్యాప్ ఉంది, ఫ్రెషర్గా జాబ్ రాలేదు వర్స్ట్ సినారియోలో, కానీ కోడింగ్ నేర్చుకున్న తర్వాత కోడింగ్ అనేది ఫ్రెషర్గా నేర్చుకుని జాబ్ తెచ్చుకోవడం కష్టం అంటే వితౌట్ రియల్ టైమ్ సినారియోస్, రియల్ టైంగా వర్క్ చేయకుండా జెన్యూన్గా నీ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా మాత్రం కోడింగ్ సైడ్ మాత్రం ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళలేదు. దిస్ ఇస్ ఫర్ షూర్. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి, కోడింగ్ తక్కువ ప్లాన్ చేసుకోవాలి.